నరేంద్ర మోడీ మంత్రివర్గంలో ఒక కీలకమైనటువంటి పాయింట్ రాజ్దీప్ సర్దేశాయ్ లైన్లోకి తీసుకొచ్చారు. ఏంటంటే ఈ దేశంలో హిందువుల తర్వాత అతిపెద్ద జనాభా కలిగినటువంటి వర్గం ముస్లిం సామాజిక వర్గం. ఆ ముస్లిం మైనారిటీలకి 5గురికి మైనారిటీలకు ఇచ్చారు. కానీ మైనారిటీల్లో ప్రధానమైనటువంటి మైనారిటీ వర్గమైనటువంటి ముస్లింలకి ఒక్కట్లో కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రివర్గంలో ఒక్కళ్ళకు కూడా అవకాశం కల్పించలేదు అన్నటువంటి పాయింట్ని రాజ్దీప్ సర్దేశాయ్ గుర్తు చేశారు. అదే సందర్భంలో ఇక్కడ మాట్లాడే వాళ్ళేమో క్రిస్టియన్ను, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు చెందినటువంటి వాళ్ళు 5గురికి చోటు దక్కింది, వాళ్ళందరూ కూడా మైనారిటీలే కదా అని మాట్లాడుతున్నారు. బట్ సరైన పద్ధతి కూడా కాదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికనివ్వండి ఇట్లాంటిది కూడా చెప్పను నేను. బట్ అన్ని వర్గాలకి ప్రాతినిధ్యం ఉండటం అన్నటువంటిది కీలకం. అందులో రెండవ ప్రధానమైనటువంటి వర్గం. గతంలో అయితే కనుక ఒక ముస్లిం షానవాజ్ హుస్సేన్ లాంటి వాళ్ళు ఉంటుండేవాళ్ళు పార్టీకి, వాళ్ళకి ఇస్తూ ఉండేది సహాయ మంత్రులు. అది అట్లాగన్నా ఇచ్చి ఉండాలి. బేసిక్గా 23 కోట్ల జనాభా ఉంది అన్నటువంటిది దేశంలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి. సరే వీళ్ళు ఏమంటారంటే ఒక్క ముస్లిం నియోజకవర్గాలు ఒక్క ముస్లింని కూడా గెలిపించలేదు బీజేపీకి, బీజేపీ తరఫున ముస్లింని గెలిపిస్తే కదా ముస్లింకి ఇచ్చేది అంటారు. ముందు అసలు కలుపుకెళ్లే ప్రయత్నం కావాలి కదా. రాజ్యసభ సీటో లేకపోతే ఇంకోటో ఇచ్చి, ఇదివరకు షానవాజ్ చూసేది అట్లాగే జరిగేది, రాజ్యసభ సీట్ ఇచ్చి చేసేవాళ్ళు. సరే ఓట్లు వేయట్లేదు ముస్లింలు, ఒప్పుకుంటా నేను కూడా, ఎక్కువ మంది ముస్లింలు ఓట్లు వేయట్లేదు అన్నట్టు. కానీ ఆ కారణంగా ఒక వర్గాన్ని పక్కన పెట్టడం కరెక్టేనా? సహజంగా రాజ్దీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. నా ఉద్దేశంలో కూడా అయితే ముస్లింలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వడం అన్నటువంటిది కరెక్ట్.